నువ్వు ఎందుకు వస్తున్నావు అసలు? వీడేమో మేపుతాడు వాడిని, ఓనాడు చికెన్, ఓనాడు చేపలు, ఓనాడు మటన్ అనుకుంటా. మా గ్యాంగ్ మొత్తంలా నోటి దూలవనికన్నా ఎక్కువ ఉన్నది అని అంటే అది వచ్చేసి ఎవర్రా మా అన్న వచ్చేసి ఇప్పుడు మిల్క్ షేక్ అయితే ఎత్తుండు. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. టైం వచ్చేసి 7:32 అయితే అవుతుంది. ఈరోజు కొద్దిగా ఎర్లీ మార్నింగ్ అయితే లేచినాం. ఎంత ఎర్లీ మార్నింగ్ అంటే 5:30కి లేచిన. కొన్ని సంవత్సరాల తర్వాత కావచ్చు 5:30కి లేచుడు. సో ఒక పని ఉండే, పని మీద అయితే పోయినాం. ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాము. పని ఏంది, ఏం కథ, ఏడికి పోయినాం అనేది నెక్స్ట్ వ్లాగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడైతే ఇక ఇంటికి పోతున్నాం. ఇంటికి పోయిన తర్వాత ఇంకా విజయాలు లెవెలే కావచ్చు. బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాత 3 వీడియోలను ఎడిట్ చేసేటి, 3 వీడియోలు దాన్ని ఎడిట్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ వేరే వీడియో షూటింగ్కి అయితే పోవాలి. ఈరోజు కూడా 2 ఉన్నాయి. నేను ఒక వీడియో సగమే అయింది, అది ఉంది. ఆ తర్వాత ఇంకొక వీడియో ఫ్రెష్గా తీసేది ఉంది. చలో ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం. ఇప్పుడే గాయస్ ఇంటికి అయితే వచ్చిన. అండ్ చాయ్ అయితే పెడుతుంది మా అమ్మ. కొద్దిగంత ఉండే ఆల్రెడీ పోయలేదు నాకు. అండ్ స్పైడర్ గాడు జింగాడు. స్పైడర్ అల్లం ముత్కంత ఉండే చాయ్ పోతుందేమో అని నేను వచ్చి కూర్చుంటే అలా ఆయన్ని పాలు పోసింది. అడుకోలేదు అనుకున్నా నేను. 5 minutes later. ఏం కూర వండుతున్నావు ఇవాళ? ఇదేంటిది? ఇది పని చేసిన చేయలేదంటే ఇదేంటిది? సొరకాయ పప్పు ఎత్తున్నా కానీ. సొరకాయ పప్పాట, ఒక ఫైన్ బిస్కెట్. ఏం చెప్తున్నావు నువ్వు? మా ఇల్లు ఫ్రంట్ సైడ్ చూస్తారు కావచ్చు మీరు ఎప్పుడు, బట్ బ్యాక్ సైడ్ లొకేషన్ వచ్చేసి సూపర్ ఉంటుంది. చూపిస్తే ఇప్పుడు చూడండి. అక్కడ సైడ్ చెరువు, కొండలు భలే ఉంది కదా. అక్కడ మధ్యలో పెద్ద కొండ కనిపిస్తుంది కదా, అదే మేము ఎక్కింది రీసెంట్గా. సో ఇప్పుడైతే పైనకి వెళ్తున్నా. వాటర్ బాటిల్ పెట్టి వచ్చి తర్వాత స్నానం చేయాలి. తర్వాత చెప్పిన ఆల్రెడీ 3 వీడియోలను ఎడిట్ చేయడానికి అని చెప్పేసి వాటిని ఎడిట్ చేయాలి. దీన్ని అయితే ఇడిసబెట్టేసిన. ఇక ఇది క్యూర్ అయితే లేదు, బాడీని పెట్టిన. రీసెంట్గా మన సబ్స్క్రైబర్స్ అయితే కలవడానికి వచ్చినుండే. సో వాళ్ళు వచ్చేసి ఒకటి ఫోటో ఎడిట్ చేసి ప్రింట్అవుట్ తీపించుకొని అయితే వచ్చారు. నేను మీకు చూపిద్దాం అనుకున్న వ్లాగ్లో మళ్ళీ మర్చిపోయాను, గుర్తుకు లేదు. నా టేబుల్ పైన పెట్టి ఉండే, ఇప్పుడు చూస్తే గుర్తుకు వచ్చింది. అది వచ్చేసి గైస్ ఇదే. ఇగో నా ఫోటోని ఈ విధంగా ఎడిట్ చేసి ప్రింట్అవుట్ తీసుకొని వచ్చిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. కింద ఫ్యాన్ ఆర్ట్ అని రాసి పెట్టిండు. అతని పేరు కూడా రాసి ఉంటే ఇక బాగుంటుండే. సో దీని అయితే కొద్దిగా చిన్న ఫ్రేమ్ లెక్క వేపియాలి. బ్యాక్ సైడ్ మీరు చూస్తారు కదా, దాని లెక్క ఫ్రేమ్ వేయించి ఎక్కడైనా పెట్టాలి. లేకుంటే నా ఫైల్ అయినా పెట్టుకుంటే అది ఒక దగ్గర ఉంటుంది అన్నట్టు, ఒకళ్ళు ఇచ్చినాక గుర్తుంటుంది. సో ఇప్పుడైతే కిందికి వెళ్తున్నా. కిందికి వెళ్ళి ఫటాఫట్ స్నానం చేద్దాం. స్నానం చేసి వచ్చి 3 వీడియోలు అయితే ఎడిట్ చేయాలి. నేను అసలు స్నానం చేయని సిస్టమ్ మీద కూర్చోను. ఈరోజే చాలా తర్వాత దాన్ని ఆన్ చేసిన. కొద్దిగా పని ఉన్నది, ఒక 2 నిమిషాల పని. దాన్ని కంప్లీట్ చేసుకొని కిందికి పోయి స్నానం చేసి వచ్చి తర్వాత వీడియో ఎడిటింగ్ గురించి అయితే కూర్చుంది. 1 hour later. గైస్ ఇప్పుడైతే మన ఎక్స్పెరిమెంట్ లొకేషన్కి అయితే పోతున్నాం. ఈరోజు సాయంత్రం అయిపోయింది. షూట్కి ఎప్పుడైనా మధ్యాహ్నం పోదాము. మధ్యాహ్నం పోయి ఒక 2-3 తీసుకుని వద్దాం. నిన్న 2.5 వీడియోలు అయినాయి నిన్న. ఈరోజు సాయంత్రం అయింది. ఈరోజు ఎన్ని వీడియోలు అవుతాయో 2 అనుకొని పోతున్నాం. నిన్నటిది సగం తీయాలి, మొత్తం ఇంకో వీడియో తీయాలి. మైకులో వీడు పొద్దుగాలనే విజ్జిగాడు మొత్తం ప్యాక్ చేసి పెట్టిండు. ప్యాక్ చేసి పెడితే తర్వాత అన్నది వీటిని వాడిండు అనమాట. బ్యాగులకేం బయటకు వచ్చినాయి. ఆ తర్వాత జింగడు మెల్లగా తీసి బ్యాగులో పెట్టిండు. ఎప్పుడు మైకులు పెట్టేది గోప్రో డబ్బాల గిల్ల, కానీ జింగడు వచ్చేసి వేరే జిప్పులు అయితే పెట్టిండు. ఈనాక వచ్చినాక మర్చిపోయినాం అనుకున్నాం, కానీ ఇక నేను పెట్టిన అన్న అనుకుంటా మెల్లగా తీసి ఇస్తాను. క్రెడిట్ నొక్కేస్తున్నా అన్నట్టు. బయటికి తొంగి నువ్వు ఎందుకు వస్తున్నావు అసలు? బయటికి తొంగి చూస్తున్నా. నేను బ్లాగ్ ఎత్తుంటే అంటే ప్యాక్ అయ్యాక అడిదికు అప్పటికి గేట్ దిక్కు తొంగి చూస్తుండే. ఏం ప్యాక్ ఎత్తారో కూడా చూస్తలేడు. నువ్వు ఎందుకు వస్తున్నావురా? నీ మోటివ్ ఏంది? నువ్వు ఎడిటింగ్ నేర్చుకుంటావా, కెమెరా నేర్చుకుంటావా? అసలు ఏంది? మేము తినే ఛాలెంజ్లు తీస్తున్నామని వస్తున్నావా నువ్వు? కట్ చేస్తుండు, ముంగడు జరుపుతుండు, మళ్ళా కట్ చేస్తుండు 3 సార్లు. తినే ఛాలెంజ్ ఉండే. వాట్ ఈస్ యువర్ ఏం?
నువ్వు దేని గురించి వస్తున్నావు? నేర్చుకోనికి. ఏం నేర్చుకున్నాను వస్తున్నావు? ఇవే కెమెరా వర్క్ ఇట్లా ఎడిటింగ్ ఇట్లా నేర్చుకున్నాం మనం. కాదు, నువ్వు ఏం తెలుసురా చూసినా అంటున్నావు కదా. మొత్తం తెలుసా తర్వాత మొత్తం తెలుసు. వాళ్ళ అన్నకే తెలియదు, ఆయనకే తెలుసు. వాడు ఏడా రాబట్టి వానికి తెలియదు. నీకు తెలుసాట. నువ్వే చెప్పినావు. వీడియో నేర్పించిండా? నాకే తెలియదు, నీకేం చెప్పినా చెప్పురా. నేర్చుకోరా, దీంట్లో ఇంట్రెస్ట్ పెట్టు. ఉత్తగా వచ్చి ఉత్తగా ఉండి ఉత్తగా పోతా అంటే వేస్ట్. ఇక ఎన్ని రోజులు ఉంటావు? అవతల అయితే చెప్తావు 10 కూర్చున్న కాడ. ఇప్పుడే వెళ్ళినా నా ఊర్లోకి వెళ్ళి లేదు ఇందాక మెట్టుదాకా వచ్చిన ఆటోలు ఉన్నా. వీడు వీడియోలో కనిపిస్తుంది కదా డింపిగాడు. వీడు ఎందుకు వస్తున్నా అసలు వీనికే తెలియదు. ఏదో మన సబ్స్క్రైబర్ అన్నా అని అనుకుంటారు. మెల్లగా వచ్చిండు. 2 రోజులు 3 రోజులు వచ్చిండు. తర్వాత కొన్నాడు వీడియోలోకి వచ్చిండు. ఇటే మరిగిండు వాడు. ఇక పొద్దుగా లేస్తాను వస్తాడు, సాయంత్రం దాకా ఉంటుండు పోతుండు. ఇదే మనకి అలవాటు అయిపోయింది రొటీన్. నువ్వు వస్తేరా ఏదైనా ఒక నేర్చుకోరా పని, కెమెరా వర్క్ అయినా నేర్చుకో, ఎడిటింగ్ అయినా నేర్చుకో అంటే లేదు. వస్తాడు సపడే కూర్చుంటాడు, నరేందర్ మీద 2 పంచులు వేస్తాడు. వీళ్ళు అన్నదమ్ములు అంటే మీరు నిజంగా అన్నదమ్ములు అనుకుంటారేమో. కాదు, నేను ఏదో అట్లా అవుతాయి అంట. వీడు మళ్ళీ చాలా మంది ఏమైనా కామెంట్ చేస్తున్నారు అంటే అన్న వీడు స్కూల్ కూడా అని కామెంట్ చేస్తుర్రు. వాడు స్కూల్ పోయేటనే కనబడుతున్నా మీకు. అయ్యో కూరగాడు వీడు ఒకటే ఏజ్. వాడు దొడ్డుగా అయిన వీడు కాలే అంతే తేడా. పౌష్టికాహార లోపం. కామెంట్ అయితే కూరగాడు వీడు బడికి పోడా అని వాడు సూత్తనే అట్టున్నాడు జింగడు. కూర ఎత్తే అయిపోగా మరి వానికి. ఇక వీడేమో మేపుతాడు వాడిని. ఉన్నాడు చికెన్, ఉన్నాడు చేపలు, ఉన్నాడు మటన్ అనుకుంటా. తెచ్చుకోరా అంటే తెచ్చుకో. నేర్పించింగా ఏదన్నా నేర్పించినాయాల నేర్చుకున్నాడు కొంచెం అంతా. గట్నే రోజంతా నేర్పియానికి. బుక్ తెచ్చుకో రేపటి నుంచి. దీంట్లో ఏది ఏడు ఉంటుందో తెలుసారా? నువ్వు ముందుగా దీన్ని ఓపెన్ చేసి ఆపరేట్ చేసే ముందే అసలు మీద కనబడేది ఏంటో తెలుసుకోవాలి. ఏనా తెలుసు మొత్తం. గింబల్ మళ్ళా గింబల్ మీద పెట్టరా నాకు అంతే. 1 hour later. ఇప్పుడే ఎక్స్పెరిమెంట్ వీడియో షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియోలు అంటే ఇవాళ తీసిన దాని లెక్క ఆగురాహా. వీడియోలు అంటే ఇవాళ తీసిన దాని లెక్క ఉండాలి. పర్ఫెక్ట్గా వర్క్ అయింది. ఒక ఎక్స్పెరిమెంట్ వీడియో షూట్ చేసినాం. నెక్స్ట్ లెవెల్ మస్తు అనిపించింది, సక్సెస్ అయింది. గట్ల ఉండాలి. వచ్చినామా వీడియో షూట్ చేసుకున్నామా పోయినామా. దానికి 5 రోజులు 6 రోజులు తీస్తాం. ఆయనతో అప్లోడ్ చేసినాక నడవదు. అసలు తలకాయ ఖరాబ్. ఇప్పుడైతే గైస్ ఇంటికి పోతున్నాం. రేపు క్యాంపింగ్ వీడియో షూట్ చేయాలి కాబట్టి క్యాంపింగ్ వీడియోకి సంబంధించిన కొన్ని ఐటమ్స్ తీసుకురావాలి. అట్నే దాంతో పాటుగా కొన్ని తిననీకి ఐటమ్స్ కావాలి, అవి కూడా తీసుకురావాలి. సో ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం. లెట్స్ గో హోమ్. పోమా ఈయనే మెత్తగా ఉండి దాంగుతుంది. ఆడ నాకు తెలిసి కష్టమే అనిపిస్తుంది. ఆడ నువ్వు మనం భోజనం చేసి ముత్తంత లోపడికి పోతుంది కింద, మళ్ళీ అదే భూమి వచ్చే మొత్తం ఫస్ట్ కొద్దిగా తీసుకుంటే విజయవాడ కాడ తీసేది పొక్కలు. మా గ్యాంగ్ మొత్తంలా నోటి దూల వనికన్నా ఎక్కువ ఉన్నది అని అంటే అది వచ్చేసి ఎవర్రా జింగానికే. ఏ టైంలో కురాని కూడా ఏ టైంలో ఏం మాట్లాడానో తెలియదు. ఏనో మాట్లాడతారు, ఆయన ఇరుకుతారు. వాళ్ళని కాపాడుకొని తీసుకురావాలి. ఇప్పుడు జర్ర అయితే ఒక 2 సెకండ్లు నేను చెప్పలేను. ఇరుకు ఎట్లా ఇరుకు అంటే వేసేసుడే గట్ల ఇరుకు. కానీ బతికిపోయిండు వాడికంటే జింగా కూరగాడు. ఏం చూడడు వాడు. మనకి ఏది అనబుద్ధి అయితే ఏం అనిపిస్తే అది చేస్తూనే ఉంటాడు. గైస్ ఇప్పుడే మన ఎక్స్పెరిమెంట్ లొకేషన్ నుంచి మన పాతింటికి అయితే వచ్చినాం. ఒక వైట్ షీట్ అవసరం ఉండే, దానికోసం వచ్చినాం. ఇంకా ఒక వైరింగ్ బెండ అవసరం ఉండే. ఏడుందా ఒక అడునే అదొకటి అదొకటి ఇంకిన్ని గల్లు ఉంటాయి. అది మన వైట్ షీట్ అల్లు ఉంటాయి. వైర్లు గివ్ కావాలి. వైర్లు ఒకటి తీసుకో సార్. ఇది కావాలి మనకు వైర్ బెండ. అది షీట్ ఇల్లు ఉంటుంది బుడ రూమ్లో. లైట్ వెయిట్ గిన్నె ఉంటాయి పైన. ఇదేం కనబడతలేదు ఇక చీకటి. గిల్లెనో ఇల్లెనో ఉంటాయి. ఒక వైట్ షీట్ కనబడుతుందా? అదే కావచ్చు. కాదు ఇసుంటిదే. పెద్దది గడునే కనిపే కనిపిస్తుంది. ఇంత పెద్దవనే ఇవి 2 అయితే తీసుకున్నాం. ఇది తీగనేమో మన కార్ది సైడ్దేమో బుర్ర ఊసిపోయింది.
అది కట్టనీకే కడదామంటే అది లేదు తీగ. దానికోసం వస్తే ఇక బాగా ఇద్దామన్నాడు. ఇది దేనికోసం అది తెలియదు. మా అన్న వచ్చేసి ఇప్పుడు మిల్క్ షేక్ అయితే ఎత్తుండు. అలా ఏం వేసినావు రాతి మొత్తం డ్రై ఫ్రూట్సా? డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసిండు. 2 నొక్కేద్దాం ఇలాగే. చెయ్యి. అట్నే ఉంటాయి కదా పలుకు పలుకే ఉన్నాయి. ఇదేంటి అంటే పీనట్ బటర్ 2 చెంచాలు. అలానే అలానా తినే దాంట్లో ఏరాదు ఎత్తులుంటాయి. యాపిల్స్ అత్తా కదా యాపిల్స్ తిను. నువ్వు తిను కోహి, నువ్వు తింటే ఇంకోటి ఇస్తా. మిల్క్ పై ఫస్ట్ ఒకసారి అయినాక ఇదిదా కావాల్సింది. కోహే మీకు చాయ్కి ఎన్ని కావాలి ఇక్కడ చూడరు. చాయ్కి ఎన్ని పాలు కావాలి? అప్పుడు అది ఎత్తురాడు. గిన్నె చాలా చక్కెర ఏ వారాలా చక్కెర అవన్నీ పడ్డాయి. ముక్కం చేయాలి తీయగా రాదు. ఏ ముక్కం చక్కెర చక్కెర పొయ్యరా షేకు. కోహి పొయ్యరా షేకు. మిల్క్ షేక్ ఇది రెడీ. ఎట్లయిందో మస్తుందిరా కొయ్యగా. ఫైనల్లీ గైస్ ఇప్పుడే డిన్నర్ అయితే అయిపోయింది. అండ్ మార్నింగ్ మీకు చెప్పినా కదా 3 వీడియోలు వచ్చేసి ఎడిట్ చేసేది ఉండే అని చెప్పేసి సక్సెస్ఫుల్గా 3 అయిపోయినాయి ఆల్మోస్ట్. ఒకటి మీకు ఇక్కడ సైడ్ కనిపిస్తుంది కావచ్చు, ఇది మినిమైజ్ అయితే అయింది. ఆల్మోస్ట్ గైస్ అయిపోయినాయి. మొత్తం 3 వీడియోలు ఎడిట్ చేసేది ఉందన్న 3 వీడియోలు అయితే ఎడిటింగ్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఇక వెళ్ళి తొందరగా వండుకోవాలి. మార్నింగ్ తొందర లేవాలి. ఏంది ఏం కథ ఈ మార్నింగ్ లేచి ఏం చేస్తున్నాం అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే తెలుస్తుంది. సో వీడియో కనుక గైస్ మీకు నచ్చినట్లయితే వ్లాగ్ లైక్ అయితే చేసేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ పార్సల్ వచ్చేసి దగ్గర మన దగ్గరికి వచ్చి ఒక 2 వారాలు అవుతుంది కావచ్చు. ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా, మళ్ళీ వీలే అవుతలేదు. మార్నింగ్ అయితే ఎడిటింగ్ అన్నా బిజీ ఉంటుంది, లేకుంటే వీడియో షూటింగ్ అన్నా బిజీ ఉంటుంది, ఉంటుంది. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.